ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్యని అనవసరంగా మనం అపార్థం చేసుకున్నాం తాతయ్య. విద్య వినయ్ల గురించి మనం మాత్రమే ఆలోచిస్తున్నాం అనుకున్నాం గాని తప్పు తాతయ్య, అది నిజంగా తప్పు. మనకంటే ఎక్కువగా అత్తయ్యే ఆలోచిస్తుంది. అవునా మనవడా? మరి కాక విద్యకి వినయ్కి మనం పంచాయతీ దగ్గర పెళ్లి జరిపించాం. ఇంటికి రాగానే గుమ్మం దగ్గర పేర్లు చెప్పించాం. కానీ పంతుల్ని పిలిపించి వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టించాలన్న ఆలోచన మనం చేశామా? చేయలేదు. కానీ ఆ ఆలోచన అత్తయ్య చేసింది. ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటికైనా పంతులు గారికి ఫోన్ చేసి రేపు గుళ్ళోనే వీళ్ళ పేరు మీద జరిపించాల్సిన పూజలు జరిపించేసి కార్యానికి ముహూర్తం పెట్టించేద్దాం అని చెప్పకనే చెప్పింది తాతయ్య అత్త. చేయండి తాతయ్య, పంతులకి ఫోన్ చేయండి. నమస్తే అయ్యా. నమస్తే పంతులు గారు. పంచాయతీలో మా వినయ్ విద్యల పెళ్లి ముచ్చట మీకు తెలిసే ఉంటుంది కదా? తెలిసిందయ్యా. రేపు మా కుటుంబం అంతా పొద్దున్నే గుడికి వస్తున్నాం. పిల్లల చేత చేయించాల్సిన పూజలకి మీరు ఏర్పాట్లు చేసేయండి. ఆ పూజ అయ్యాక కార్యానికి ముహూర్తం పెట్టేద్దరు గాని. అలాగేనయ్యా, మీరు ఎలాగంటే అలాగా. ఉంటాను మరి. అలాగేనయ్యా. చెప్పేశాను మనవడా. అమ్మా కృష్ణవేణి పొద్దు నాన్న, పొద్దున్నే గుడికి వెళ్ళాలి. అలాగే నాన్న. వెళ్ళి పడుకోండి. అమ్మా నువ్వు కూడా వెళ్ళి పడుకో. అరే మనవడా, నువ్వు కూడా పడుకో. అయ్యయ్యో నా తాత, నువ్వు కోపంతో నా చెల్లిని ఆపావని నాకు తెలుసు. నువ్వు శాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని ఆడుకోవాలని చూసావు. కానీ నేను శాస్త్రి గారికి కాల్ చేయించి అంతా క్లియర్ చేశా. చీటికెళ్ళో. రేపు గుళ్ళో పూజ అవగానే రాత్రి కార్యానికి శాస్త్రి గారు ముహూర్తం పెట్టేస్తారు. ఈ రాత్రికి ఇలా అడ్డుపడ్డ నువ్వు రేపు రాత్రికి ఎలా అడ్డుపడగలవు? పడలేవు. నువ్వు పడలేవు. గుడ్ నైట్ రా భద్రం. అత్తయ్యో, నిజమే అత్తయ్య, నువ్వు అడ్డుపడలేవు. నువ్వు తీసిన కోతులో నిన్నే దోసేశాడా వెంకీగాడు. అవును మమ్మీ, నువ్వు ఆ పకోడీగాడి చెల్లిని అన్నయ్య గదిలోకి వెళ్ళనివ్వకుండా ఆపే విషయాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉండాల్సిందే. కరెక్టే అఖిలమ్మ. ఆ వెంకీగాడు ఎంత దేశముదురో చూసావు కదా. నువ్వు వాడి చెల్లి విషయంలో మంట పెట్టాలని చూస్తే ఆ మంటని వాడు చలిమంట కింద వాడేసుకున్నాడు చూడు. వినయ్, అమ్మా విద్య, త్వరగా రండి. వినయ్,
చక్కగా రెడీ అయ్యారు. పదండి పదండి. కృష్ణవేణి, వద్దు, త్వరగా రండి. నాన్న గుడికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారా? అందరూ రెడీ అయిపోయినట్టే కదా? అన్నట్టు అఖిల, మ్యాగీ ఏరి? వాళ్ళు రెడీ అవ్వలేదా? ఆ గుడికి మనం పోవాల్సిన పనేం లేదు, పోయే ప్రసక్తి కూడా లేదు. అవును మమ్మీ, ఆ పకోడీగాడు రాత్రి నీ మాటలు అడ్డు పెట్టుకుని ఇప్పుడు గుళ్ళో పూజలకి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు గాని మనం వెళ్ళామంటే వాడు మన నెత్తి మీదకెక్కి కూర్చుంటాడు. కరెక్టేనమ్మా. వాళ్ళు గుడికెళ్లే వరకు ఈ గదిలోంచి కాళ్ళు కదపకపోవడమే మంచిది. హ్మ్, మీరు కదపకుండా కూర్చుంటే ఆ వెంకీగాడు కుదపకుండా కూర్చుంటాడా? అదిగో వచ్చేసాడు. అత్తకి ఎముడు, అమ్మాయికి మగుడు. ఇక మీకు చెడుగుడే. అర్రెర్రెర్రెర్రెర్రే, ఏంటత్తా ఇది? గుడికి వెళ్ళడానికి అందరూ కింద రెడీగా ఉంటే మీరేంటి పైన గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారు? మేము గుడికి రావడం లేదు. అని నువ్వు చెప్తే సరిపోతుందా? ఇది మా మమ్మీ మాట, అందుకే నేను చెప్తున్నా. ఏంటత్తా, నిజమా? అవును. అబ్బో. అదేంటత్తా, రాత్రి అంతలా మాట్లాడి మాకు శాస్త్రం గుర్తు చేసి శాస్త్రి గారికి ఫోన్ చేయించేసి పూజకి ముహూర్తం పెట్టించేసి ఇప్పుడు రానంటావేంటత్తా? అఖిల, నువ్వు ఇలా రానని మొండికేయడానికి ఇదేం బయట వాళ్ళ విషయం కాదు, నీ ఇంట్లో విషయం. నీ కొడుక్కి కోడలికి జరిపించే పూజలు తల్లిగా పెద్దగా నువ్వు లేకపోతే నలుగురు ఏమనుకుంటారు చెప్పు? నా మాట వినాఖిల, మాతో పాటు గుడికిరా. నాయనా, నేను రాను అంటే రాను, అంతే. కాదని బలవంత పెడితే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. అంతదాకా రా నీకు.